ప్రతి కుటుంబం జనసంఖ్యను పెంచాలి, జనాభాను ఆస్తిగా భావించే రోజులొచ్చాయన్న సీఎం చంద్రబాబు. హిందీపై మమకారం పెరగాలి, రాజభాష స్వర్ణోత్సవాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పిలుపు. వరద జలాలతోనే బనకచర్ల ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వానికి అందిన వ్యాప్స్కోస్ నివేదిక. %42 రిజర్వేషన్ అమలుపై బీసీ నేతల హర్షం, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు. కర్ణాటక తరహాలో రాష్ట్రంలో పవర్ షేరింగ్ లేదు, కలిసికట్టుగా పనిచేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడి. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ జాగృతి విజయమన్న కవిత, కాంగ్రెస్ నిర్ణయానికి రంగులు పూసుకోవడమేంటన్న హస్తం నేతలు. రాజాసింగ్ రాజీనామాకు అధిష్టానం ఆమోదం, కార్యకర్తల కష్టాన్ని ఢిల్లీకి చేర్చలేకపోయానని ఎమ్మెల్యే విచారం. పాక్ దాడుల్లో భారత్కు కించిత్ నష్టం లేదన్న దోవల్, ఆధారాలుంటే చూపాలని విదేశీ మీడియాకు సవాల్. కల్తీ కల్లు ఘటనలో 8కి పెరిగిన మృతులు, బాలానగర్ ఎక్సైజ్ సిఐపై సస్పెన్షన్ వేటు. హెచ్సీఏ నిధులు గోల్మాల్పై రంగంలోకి ఈడీ, కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి లేఖ. తెలంగాణ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు హైకోర్టులో చుక్కెదురు, ఫీజుల పెంపునకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లు తిరస్కరణ. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దారుణం, ఓ స్థల వివాదంలో హమీద్ అనే వ్యక్తిని కత్తులతో హత్య. మంచిర్యాల జిల్లా నర్వ గ్రామం వద్ద స్కూల్ వ్యాన్ బోల్తా, 6 మంది విద్యార్థులకు గాయాలు, హాస్పిటల్కు తరలింపు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నిరసన, స్కూల్ ఆవరణలో మాంసం వ్యర్థాలను పడేస్తున్నారని ఆరోపణ. ఈ నెల 13న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర, 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు. నేపాల్ మార్గంలో భారత్పై ఉగ్ర దాడులు, ఆందోళన వ్యక్తం చేసిన ఆ దేశ అధికారులు. 75 ఏళ్లకే రిటైర్ అవ్వాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్, ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు. వంతెన కూలిన ఘటనలో గాలింపు చర్యలు, 19కి చేరిన మృతుల సంఖ్య. కెనడా వస్తువులపై 35% సుంకాలు, ఆ దేశ ప్రధానికి ట్రంప్ లేఖ. $16,000 నుంచి $40,000 వరకు భారీగా పెరగనున్న యుఎస్ఏ టూరిస్ట్ వీసా ఫీజు. పాక్ నటి మృతి కేసులో సంచలనం, 9 నెలలుగా ఇంట్లోనే మృతదేహం. ఎట్టకేలకు భారత్ మార్కెట్లోకి టెస్లా అడుగులు, ఈ నెల 15న ముంబైలో తొలి షోరూం ప్రారంభం. 200 రకాల ఔషధాలపై సుంకాలు తగ్గే అవకాశం, దిగిరానున్న హెచ్ఐవి క్యాన్సర్ మందుల ధరలు. పదేళ్లు పూర్తి చేసుకున్న బాహుబలి ది బిగినింగ్, అక్టోబర్ 31న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ. $387 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అవుట్, మాయాజాల బంతులతో బుమ్రాకు 5 వికెట్లు.